కమ్యూనిస్ట్ పార్టీ హోల్ టైమర్లు కార్యాలయ సిబ్బందికి త్వరలో ఇన్సూరెన్స్ చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావు ప్రకటించారు. ఇటీవల మరణించిన సిపిఐ రాష్ట్ర కార్యాలయం మగ్దుం భవన్ రెడ్ గార్డ్ పనిచేసిన రాజ్ సంతాప్ సభ శుక్రవారం ఆయన స్వగ్రామం గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్ గ్రామంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్ నిబద్ధతో రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో పనిచేసేవాడని, అర్ధరాత్రైనా ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండేవాడని గుర్తు చేసుకున్నారు. పార్టీ హోల్ టైమర్ కార్యాలయ సిబ్బంది సంక్షేమం గురించి ఆలోచిస్తున్నామని, త్వరలో వారికి బీమా కవరేజ్ కిందకు తీసుకొస్తామని ఆయన వెల్లడించారు. అలాగే దురదృష్టకర సంఘటనలు జరిగితే వారి కుటుంబాలకు అండగా ఉండడంతో పాటు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గాఢమైన ప్రగాఢమైన సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాజ్ కుమార్ తల్లిదండ్రులైనటువంటి వెంకట మధ్యలే ఇంటి పేరే మధ్యలేటి అలాగే జ్యోతిమ్మలకు సానుభూతిని తెలియజేస్తూ ఉన్నా. వాళ్ళ బంధువులు అలాగే స్నేహితులు ఇంకా సన్నిహితులు వారందరికి కూడా నా సానుభూతి తెలియజేస్తూ ఉన్నాను. నాతో పాటు వేదిక పైన పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ సెక్రటరీ ఆంజనేయులు గారు, అలాగే మన పల్లె నరసింహ ప్రజానట్ మండలి గాయకులు ఉన్నారు, సుబ్బారావు గారు, ప్రసాద్ గారు, అలాగే మన కౌన్సిలర్ దేవేంద్ర గారు, ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్ రాంబాబు గారు, ఇంకా మా అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ సెక్రటరీ గోవింద్ గారు, ప్రత్యేకించి శ్రీరాములు ఈ పక్కనే ఉన్న గ్రామానికి సంబంధించి మన సుధాకర్ రెడ్డి గారి గ్రామం శ్రీరాములు, ఆయనే మనందరికి వారధి శ్రీరాములు. ఇంకా తదితరులందరికీ కూడా నా అభినందనలు, నమస్కారాలు. మన రాజ్ కుమార్